ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. గ్రో యాప్ లో నిన్న ఒక గ్లిచ్ వల్ల విత్ ఇన్ సెకండ్స్ లో కొంతమంది కోటీశ్వరులు అయితే అయిపోయారండి. అలాగే ఇంకా కొంతమంది విత్ ఇన్ సెకండ్స్ లో కొన్ని కోట్ల నష్టం అయితే చూసారనమాట. ఒకవేళ మీరు కనుక ఇది అబ్జర్వ్ చేస్తుంటే నిన్న మీరు కామెంట్ చేయండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు గ్రో యాప్ లో గ్లిచెస్ గురించి నిన్న వచ్చిన న్యూస్ అన్నమాట. ఇది ఇక్కడ చూడండి, జీ న్యూస్. Grow glitch turns users into millionaires. Others see huge losses. Netizens react. ఇది చూడండి, some Grow users become millionaires. ఇది సేమ్ అనుకోండి న్యూస్ అనేది. Grow faces technical glitch. Users report issues with orders and demat balances. నిన్న మనకి ఏదైతే గ్లిచ్ వచ్చిందో దానికి సంబంధించిన న్యూస్ అన్నమాట ఇవన్నీ కూడా. నేను గ్రో యాప్ ని దగ్గర ఒక 3 years ప్లస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ 3 years లో నేను ఏమేమి గ్లిచెస్ అనేది ఈ గ్రో యాప్ లో అబ్జర్వ్ చేస్తానో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక గ్రో యాప్ ఇప్పుడు యూజ్ చేస్తుంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీరు కొత్తగా యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు అనమాట ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి. సో ఒక్కసారిగా మీకు గనక ఒక కొన్ని లక్షల కోట్లు నష్టం వచ్చింది అని చూపించింది అనుకోండి, మీరు షాక్ అయిపోతారు. అంటే చాలా టెన్షన్ పడిపోతారు అనమాట. సో ఇవి జనరల్ గా ట్రేడింగ్ యాప్స్ లో చాలా కామన్ అన్నమాట. సో నేను ఇక్కడ ఈ గ్రో యాప్ అనేది మీకు చూపించకుండా జస్ట్ మన ఛానల్ ఓపెన్ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రో యాప్ గ్లిచెస్ గురించి. ఎందుకంటే సో గ్రో యాప్ లో ఇలా జరుగుతుందని చెప్పేసి నేను గ్రో యాప్ చూపించి చెప్పాను అనుకోండి, సో మళ్ళీ వాళ్ళు మన పైన ఏదైనా ఒక స్ట్రైక్ వేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి నేనేం చేస్తానంటే మన ఛానల్ ని జస్ట్ చూపించుకుంటూ మీకు గ్రో యాప్ గ్లిచెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అబ్జర్వ్ చేసిన గ్లిచెస్ లో ఫస్ట్ గ్లిచ్ వచ్చేసి ఆర్డర్ ప్లేసింగ్ ఇష్యూస్ అన్నమాట. అంటే మనము ఆర్డర్ ప్లేస్ చేసినా సరే, సో ఏదైనా ఒక స్టాక్ లో నేను బై చేసినా సరే అది బై కాకపోవడం, లేదు నేను ఏదైనా ఒక ఆర్డర్ సెల్ చేసినా సరే సెల్ కాకపోవడం అనమాట ఆ పర్టికులర్ టైంలో. సో మళ్ళీ దాన్ని వాళ్ళు రెక్టిఫై చేస్తారు. సో అదొక గ్లిచ్ నేను అబ్జర్వ్ చేశాను. సెకండ్ గ్లిచ్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ అనేది కరెక్ట్ గా చూపించకపోవడం. సపోజ్ ఏదైనా ఒక స్టాక్ ప్రెసెంట్ ఈ పర్టికులర్ టైంలో ఒక 500 రూపీస్ ఉంటే కనుక మనకు గ్రో యాప్ లో అది కరెక్ట్ గా చూపించకపోవడం, లైక్ అది 506 గానీ లేకపోతే 490 గానీ ఈ విధంగా కొన్ని డిఫరెన్స్ అయితే చూపించింది. సో అది నేను అబ్జర్వ్ చేశాను అనమాట మార్కెట్ ప్రైస్ గురించి. తర్వాత థర్డ్ గ్లిచ్ వచ్చేసి గ్రో యాప్ కావచ్చు లేకపోతే గ్రో వెబ్సైట్ కావచ్చు అప్పుడప్పుడు ఓపెన్ కాకపోవడం. అంటే మనం ఎంత ఓపెన్ చేసినా సరే సో సమ్ టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పేసి ఓపెన్ కాలేదు అని చెప్పేసి మనకు మెసేజ్ అయితే చూపించడం అనమాట. ఇది ఒక థర్డ్ గ్లిచ్. ఇది ఫోర్త్ వన్ వచ్చేసి ప్రైస్ లో డీవియేషన్. అంటే మనం గనక ఒక ప్రైస్ లో కొందామని చెప్పేసి బై ఆర్డర్ ఇస్తే కనుక అది వేరే ప్రైస్ వెళ్ళేసి బై చేయడం అనమాట. సో ఇలాగ నేను కొన్ని గ్లిచెస్ అయితే గ్రో యాప్ లో అబ్జర్వ్ చేశాను. మీరు గనక గ్రో యాప్ యూజ్ చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అట్ ఏ టైం ఒకసారిగా పెరగడం కానీ లేకపోతే అట్ ఏ టైం ఒకసారిగా తగ్గడం కానీ ఈ విధంగా మీరు ఏమన్నా కొన్ని అబ్నార్మల్ థింగ్స్ ఏమన్నా అబ్జర్వ్ చేస్తే అది టెక్నికల్ గ్లిచ్ అని చెప్పేసి వదిలేయండి, ఓకేనా? సో కొంచెం టైం తర్వాత ఆటోమేటిక్గా అది ఓకే అయిపోతుంది. మీరు కూడా గ్రో యాప్ లో గ్లిచెస్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే కనుక కామెంట్ చేయండి.